సార్ మేడం మూవీ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై పాండిరాజ్, స్టారింగ్ విజయ్ సేతుపతి అండ్ నిత్యా మేనన్. మూవీ చూస్తున్నంతసేపు అలా చూస్తూ ఉండాలనిపించింది. మామూలుగా మనుషులు ఎక్కడైనా గొడవ జరుగుతుందంటే ఆగి మరీ చూస్తూ ఉంటారు కదా, అలా అన్నమాట. కానీ ఇక్కడ తేడా ఏంటంటే ఆ గొడవలు చూస్తుంటే కళ్ళల్లో చాలాసార్లు నీళ్లు తిరిగాయి. అది ఎందుకో రివ్యూ అయ్యాక తెలుస్తుంది. ఇప్పుడు మూవీ ప్లాట్ చూస్తే మోస్ట్ కామన్ అండ్ ఎప్పుడు ట్రెండింగ్ ఉండే టాపిక్ ఫ్యామిలీ ఇష్యూస్. అందులో మెయిన్గా మొగుడు పెళ్ళాం గొడవలు, ఇంకా మెయిన్గా అత్తాకోడల గొడవలు, మధ్యలో కొడుకు. ఒకటా రెండా ఫ్యామిలీలో వచ్చే ప్రతి గొడవని వదలలేదు. బట్ ఫైనల్గా ఏం జరిగింది అనేదే స్టోరీ. ఇప్పుడు స్టోరీ చూస్తే ఇందాక చెప్పిన పాయింట్సే. ఇక్కడ స్టోరీని సింపుల్గా తీసుకొని రిమైనింగ్ వాటికి మేజర్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. అండ్ స్క్రీన్ ప్లే కూడా మరీ డీప్ రైటింగ్ కాకుండా సింపుల్గా క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేస్తూ రిలేషన్లో ఉండే ప్రతి ప్రాబ్లమ్ని సీరియస్ అండ్ జాలీ వేలో చూపించారు. ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా చూసుకున్నారు. దానికి మెయిన్ రీజన్ అంటే పెర్ఫార్మెన్సెస్ చూస్తే విజయ్ సేతుపతి అండ్ నిత్యా మేనన్ చాలా న్యాచురల్గా అనిపించింది. అండ్ ఎక్కడా కూడా మూవీ నుండి డీవియేట్ అవ్వకుండా చూసుకున్నారు. అసలు అంత సీరియస్నెస్లో కూడా కామెడీని జనరేట్ చేశారు. అండ్ వీళ్ళు మాత్రమే కాదు, ఈ మూవీలో ప్రతి ఒక్క రోల్ మెయిన్ రోలే. ఎందుకంటే ఈ మూవీకి వీళ్ళందరి పెర్ఫార్మెన్సే బలమయ్యింది. అండ్ మ్యూజిక్ పరంగా సాంగ్స్ ఓకే. అండ్ రెట్రో మూవీలో సాంగ్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్గా యూజ్ చేయడం బాగుంది. అండ్ ఒక షాట్ మాత్రం 100 మార్క్స్ స్కోర్ చేసిందని చెప్పొచ్చు. అది హీరోయిన్ వాళ్ళ బ్రదర్ది. సింపుల్ షాట్ అయినా స్మోక్ అండ్ బ్లాక్ షేడ్తో సరిగ్గా ఉంటుంది. అండ్ కంప్లీట్ మూవీలో ప్రెజెంట్ ఉన్న గొడవలన్నీ చూపించిన ఫైనల్గా ఒక మెసేజ్ ఇస్తారు. నిజమే కదా అని ఆలోచించేలా చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే వర్త్ మెసేజ్ ఉన్న మూవీ. ఇది మూవీ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.